ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదంలో రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్ 60 బంతుల్లో 9 ఫోర్లు 6 సిక్సర్లతో 107 పరుగుల అద్భుతమైన సెంచరీతో విజృంభించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఫలితంగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించిన బట్లర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్ లో బట్లర్ కు 2వ సెంచరీ కాగా మొత్తం ఆడిన ఐపీఎల్ మ్యాచ్ల్లో 7వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో మిగతా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ 19 పరుగులకే చేతులెత్తేయగా రియాన్ పరాగ్ 34, రోమన్ పావెల్ 26 పరుగులతో పర్వాలేదనిపించిన మిగతా వారు చేతులెత్తేశారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో సునీల్ నారాయణ్ 56 బంతుల్లో 13 ఫోర్లు 6 సిక్సర్లతో 106 పరుగులతో సెంచరీతో రాణించగా రఘువంశీ 30, రింకు సింగ్ 20 పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. మరీ ముఖ్యంగా 24,75 లక్షలు పెట్టి కొన్న మిచా స్టార్క్ అయితే ఏకంగా ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 50 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. మొత్తం 12.50 ఎకనామీతో దారుణమైన బౌలింగ్ చేశాడు. అలాగే వైభవ్ అరోరా కూడా 3 ఓవర్లలో 45 పరుగులిచ్చి కేకేఆర్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. ఇక ఆండ్రీ రస్సెల్ వేసిన ఒకే ఒక్క ఓవర్లో 17 పరుగులు ఇచ్చాడు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఈ ఓటమితో మాకు మాటలు రావడం లేదని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇలాంటి బ్యాటింగ్ పిచ్ లో విజయం సాధించాలంటే అత్యుత్తమ బంతులను బౌలింగ్ చేయాలి. ఈ మ్యాచ్ లో మేము చేసిన తప్పిదం అదే. కొన్ని చెత్త బంతులు వేసి మూల్యం చెల్లించుకున్నాం. మేమింత భారీ స్కోరు చేసి కూడా ఓడిపోయామంటే ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. స్టార్క్ లాంటి హెవీ బౌలర్ ఉన్నా కూడా మేము ఓడిపోవాల్సి వచ్చింది. బౌలింగ్ వైఫల్యమే మా ఓటమికి ప్రధాన కారణం. నారాయణ్ అద్భుతమైన సెంచరీతో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మా జట్టుకు అతడు గొప్ప ఆస్తి. ఈ సీజన్ లో ప్రతి మ్యాచ్ లో అతను బ్యాట్ తో సత్తా చాటుతున్నాడు. అయితే బట్లర్ తన ఇన్నింగ్స్ తో మా ఆశలన్నీ తలకిందులు చేశాడని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.